హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గోధుమ రవ్వతో స్వీట్ చేసుకుందాము. అది కూడా ఎంతో హెల్తీగా చేసుకుందాము. షుగర్ కాకుండా బెల్లంతో చేసుకుందాము. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. మనం స్వీట్ చేసుకుని ఒక బాండిని తీసుకొని, నేను ఇక్కడ గుండి తీసుకుంటున్నాను. అందులో 2 to 3 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. గీ వేడయ్యాక అందులో 6 to 7 జీడిపప్పులు వేసుకోవాలి. మీరు అలాగైనా వేసుకోవచ్చు, లేకుంటే నేను ఇక్కడ ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ బాదం కూడా వేసుకుంటున్నాను ముక్కలు చేసుకొని. వీటిని అన్నిటిని కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి. మంచిగా దోరగా వేగాలి. అండ్ ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకుందాము. ఇది హోమ్ మేడ్ కిస్మిస్ అండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్న నా ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి, ఒకసారి చూసి చెక్ చేసి ట్రై చేయండి. అండ్ ఇవన్నీ వేగిపోయాయి కదా, వీటిని అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు అందులోనే 1 కప్ గోధుమ రవ్వ తీసుకోవాలి. గట్టిగానే వేయించుకుందామండి. అవి జీడిపప్పులు అవన్నీ వేయించాం కదా, ఆ నెయ్యితోటి ఈ రవ్వ మంచిగా వేగిపోతుంది. మంచిగా వేయించుకోవాలి, మంచిగా స్మెల్ వచ్చేంత వరకు కూడా. ఇప్పుడు నేను రవ్వను తీసేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఆ రవ్వలో కొబ్బరి పొడి కూడా వేసి పెట్టుకున్నాను. 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది కూడా వేసి మంచిగా తీసి పక్కకు పెట్టుకున్నాను. లాస్ట్లో వేగిపోయిన తర్వాత లాస్ట్లో కలిపి వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు అందులో ఆ రవ్వ తీసేసిన తర్వాత అందులో 1 కప్పు పాలు, 1 కప్పు ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రవ్వ, ఇలాగ కొబ్బరి కూడా వేసేసుకున్నాను. అయితే ఇప్పుడు ఆ రవ్వ తీసేసిన దానిలోనే 1 కప్పు పాలు అండ్ 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 2 కప్స్ కూడా వేసుకోవచ్చు, పాలైనా నీళ్ళైనా మీ ఇష్టమైన మీ చాయిస్. నేను ఇక్కడ అదొకటి ఇదొకటి వేసుకుంటున్నాను. పాలు మసలాయి కదండి, అందులో ఈ రవ్వ వేసుకోవాలి మంచిగా. ఈ రవ్వ వేసి మంచిగా ఉడికించుకోవాలి. రవ్వను మంచిగా ఉడికించుకోవాలండి. దీన్ని దేవుడి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మా చిన్నోడి బర్త్డే ఉంటే చేశానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఉడికిపోయింది కదండి రవ్వ. ఇక్కడ రవ్వ మంచిగానే ఉడికిపోయింది. ఇందులో నేను 3/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇది మైల్డ్గా సరిపోతుందండి. మీకు కావాలనుకుంటే 1 కప్పు కూడా వేసుకోవచ్చు. వేసి మంచిగా మిక్స్ చేసుకుందాము. వేసి మొత్తం అంతా కలిసేటట్టుగా బెల్లం అంతా కరిగిపోయేటట్టుగా మిక్స్ చేసుకుందాము మంచిగా. అందులోనే నేను 2 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దీనివల్ల కొంచెం టేస్ట్ వస్తుంది స్వీట్కు, అందుకు నేను వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేసేయండి. అండ్ దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము.
దగ్గర పడ్డది చూడండి, మంచిగా ఉడికిపోయింది. రవ్వ కూడా అంతా, బెల్లం కూడా కరిగిపోయింది, అంతా అయిపోయింది. అందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి అండ్ మనం వేయించుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా వీటిని అన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. అందులోనే 2 to 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. దీనివల్ల చాలా టేస్టీగా అవుతుందండి స్వీట్, లాస్ట్ లో గీ వేయడం వల్ల. అండ్ దీన్ని కూడా మిక్స్ చేసుకుంటే ఎంతో ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా గోధుమ రవ్వతో పాయసం స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.